ఒక లౌకిక పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం ఈ ట్రాప్లో బీజేపీ ట్రాప్లో పడి చేయటం అనేది ఏ విధంగానూ అది సమర్థనీయం కాదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా వాస్తవాలను వెలుగుతీసి అవినీతి నిరోధించడానికి తోడ్పడటానికి బదులుగా మోడీకే వెన్నపాలు చేయటం అనేది అది ఈ తగాదాలని పిల్లిపోరు పెట్టదీర్చినట్టుగా ఈ తగాదాలను మరింత పెంచి రాష్ట్రంలో ఈ ఉద్రిక్తలు పెరగటానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే ఈరోజు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళకి బాధరబంది లేదు, లేకపోతే భారాలు ఏ రకంగా ఆసుపత్రుల్లో అందుబాటులో లేకుండా మందుల ధరలు పరీక్షల ధరలు పెరుగుతుంటే వాళ్ళకేమీ బాధ లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి దీని విషయంలో మేమే విచారణ చేస్తాం నేరుగా రంగంలో దిగి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మంత్రివర్గ సంస్థలన్నీ కూడా పోటీలు పడి దీంట్లో వచ్చి జొరబడటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాజకీయంగా బలపడాలని ఈ శక్తులు ప్రయత్నిస్తుంటే దానికి టీడీపీ వైసీపీ జనసేన తీసుకున్న వైఖరులు దాని